ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అంతేనా? గట్టిగా గట్టిగా ఎర్త్లో అరిస్తే ఎర్త్ అదిరిపోవాలి. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ ఎక్సైటెడ్ టు మీట్ యూ ఆల్. ఇక్కడ ఉన్న అందరు ఆడవాళ్ళ గురించి చెప్పాను, నన్ను చాలా రిసీవ్ చేసుకున్నారు, నేను అందరు బాగా చూసుకున్నారు, నేను హ్యాపీగా ఫీల్ అయ్యానని చెప్పి. బట్ ఇక్కడ ఉన్న మగవాళ్ళ గురించి చెప్పాలి. ఇంత నుంచి ఇంతవరకు ఏజ్ గ్యాప్ ఉంది కానీ బట్ వాళ్ళ ఎనర్జీ కానీ వాళ్ళ కాన్ఫిడెన్స్ లో కానీ వాళ్ళు మాకిచ్చే ఎనర్జీలో కానీ ఏ మాత్రం తగ్గేదే లేదని మాత్రం నాకు అర్థమైంది. అల్లరి చేయడానికి మా అల్లరి గ్యాంగ్ రెడీగా ఉన్నారు. హలో, ఎలా ఉన్నారు అందరూ? నేను ఇక్కడ ఆస్ట్రేలియా రాగానే వెంటనే ఫాస్ట్గా డాక్టర్ని అయిపోయానండి, టైం వేస్ట్ చేయకుండా. ఎస్, ఆటోలో వచ్చా, ఫ్లైట్లో కాదు. మరి వచ్చిన తర్వాత డాక్టర్ అయిపోయాను, ఫ్లైట్లో ఖాళీ కూర్చొని ఎంబీబీఎస్ చదివేశాను. వెంటనే దగ్గర పేషెంట్ వచ్చాడు. సార్ హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలన్నాడు. అంతే, పెర్తలో ఈవెంట్ జరుగుతుంది, ఎదురు వచ్చి కూర్చోమని చెప్పాడికి. కూర్చో, మన పేషెంట్లు వస్తున్నారు, చూద్దాం ఇప్పుడు. బాబు పేషెంట్స్. సార్ ఎందుకు సార్ కొడుతున్నారు అలాగా? ఆ రోడ్డు దాడుతుంటే కారు గుద్దేది, కాసుంటే కారు గుద్దితే ఒక్క దెబ్బ తగిలేదు, నువ్వు గంట నుండి కొడుతున్నావు నాన్న. ప్రాబ్లం ఏంటి? రీసెంట్ గానే జైలు నుంచి బయటకు వచ్చానండి. అయ్యో, ఏమైంది సార్? మొక్కలకు నీళ్లు పోస్తుంటే తీసుకెళ్లిపోయారండి. ఏ మొక్కలు సార్? గంజాయి మొక్కలు. నేను కూడా సార్, నేను డాక్టర్ని. జస్ట్ మనం నా ఫోన్ నేనే మర్చిపోయా, దానికి అరెస్ట్ చేశారు నన్ను. మీ ఫోన్ మీరు మర్చిపోతే ఎందుకు అరెస్ట్ చేశారు? ఆపరేషన్ చేసిన లోపల పెట్టి కుట్లేసి మర్చిపోయాను సార్. అవును, మీదికి ఇక్కడ తలకి దెబ్బ తగిలింది. ఇది మా పక్కింటి సుబ్బారావు రాడు తీసుకుని కొట్టాడండి. రాడ్డుతో కొడుతున్నాడు, మీ చేతిలో ఏం లేదా మరి? ఎందుకు లేదు, వాళ్ళ ఆవిడ చేయి నా చేతిలోనే ఉందండి. అయ్యో, ఏమే ఇక్కడే ఉందండి మా ఆవిడ. మీ ఆవిడ తలే ఉందండి. సార్ ఎవరండి చుక్క? మీ అక్క. అడిగేమవుద్ది? అమ్మ వద్దండి. నిన్నటిదాకా బాగానే ఉన్నారండి, రాత్రి నాకు అమ్మని చేసాడు. అబ్బా, ఏం హెయిర్ స్టైల్ అండి? హెయిర్ కి ఏం వాడతారు? పొద్దున్నే షాంపూ పెడతాను, ఆ తర్వాత ఆఫ్టర్నూన్ ఆయిల్ పెడతాను, రాత్రికి విగ్గు తీసి గోడకొన్న కొక్కానికి పెట్టిద్దాం. ఏంటండి తేడాగా మాట్లాడుతున్నా? తాగొచ్చారా? అంటే మగాడన్నా కొంచెం తాగుతారు, అందులో తప్పే ఉంది. ఇక్కడ ఎంతమంది ఆయనకి పార్టీ అయిపోయిన తర్వాత తారా? ఆ తాగడం మానేస్తే ఎంచక్క మనం కారు కొనుక్కోవచ్చు. మీరు మేకప్ వేసుకోవడం మానేస్తే ఆ డబ్బులు హెలికాప్టరే కొనొచ్చు. మేము మేకప్ వేసుకునేది మీ కంటికి అందం కనిపించడానికండి. నేను తాగేది కూడా మీరు మా కంటికి అందంగా కనపడడానికేనే. ఈ టైం కి నీ కడుపులో నొప్పి రావాలి కదా. నాకెందుకు వస్తుంది? ఇందా ప్రాక్టీస్ లో వచ్చింది కదా. ఉండవే, ప్రాబ్లం ఉంది సార్. హార్ట్ లోనా? చెవులో సార్, వినిపించట్లేదు. అమ్మా, కడుపు నొప్పి. అవునా, పాట పాడు. నీ కళ్ళని పట్టుకు వదలని. ఫ్లోర్ మూమెంటే ఏరా చెప్పింది. నా చోరే ఏమైందండి? ట్రీట్మెంట్ చేయడం రావట్లేదు, ఏం చేయాలి అర్థం అవట్లేదు. మీకు రాకపోవడం ఏంటి? మీరు డాక్టర్ కదా. యాక్చువల్ నాకు మతి మరుపు సార్. ఒక్కోసారి నేను డాక్టర్ అయిపోతాను, నేను లాయర్ అయిపోతుంటాను సార్. ఇంతకు మీరు ఎవరు? నేను పేషెంటే సార్. పేషెంట్ కి ఇచ్చారా నువ్వు? ఇలాంటి పేషెంట్లు యాంకరింగ్ చేస్తే ఇలాంటి పేషెంట్లే వస్తారు. పోదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇప్పుడిప్పుడే ఫుల్ గోల్ చేశారు. ఇది శాంపుల్ మాత్రమే అన్నమాట. ఇది రియలే అండి, శాంపుల్ ఏం కాదు, ఒరిజినల్ గానే చేసి. ఏంటి మమ్మీ ఎవడు?